పర్వతాన్ని జాతరూపం శిల అని అంటారు. అక్కడే 1000 తలల ఆదిశేషు ఉంటాడు. ఇక అదే తూర్పు దిక్కుకు సరిహద్దు. అది దాటితే ఉదయ పర్వతం వస్తుంది. ఉదయ పర్వతం శిఖరాలు, గుహలు, అడవులు అన్ని గాలించండి. సీతాదేవిని, రావణాసురుని వెతకండి. ఉదయ పర్వతం అవతల వైపు దేవతలు ఉంటారు. అది దాటి వెళ్లడం సాధ్యం కాదు. సూర్యచంద్రులు ఎవ్వరూ అక్కడ ఉండరు. అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఏది కనిపించదు. అటు పోను అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన కొండలు, అడవులు, గుహలే కాకుండా నేను చెప్పని ప్రదేశాలు కూడా వెతకండి. దీనిని వదిలిపెట్టకండి. సీతాదేవి కోసం ఉదయ పర్వతం వరకు వెళ్లి వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి నెల రోజులు రావాలి. నెల దాటి ఎక్కడా ఉండకండి. ఉన్నారో మీ ప్రాణాలు తీసేస్తాను. ఇది సుగ్రీవుడి ఆజ్ఞ. ప్రాణాలకు తెగించి సీతమ్మను కనుగొని రండి. ఆనందిస్తాను. ఆ తర్వాత వినతతో సుగ్రీవుడు ఇలా అన్నాడు. వినత, తూర్పు దిక్కు దేవేంద్రుడికి ఇష్టమైన దిక్కు. అడవులు, నదులు, కొండలు పుష్కలంగా ఉండే దిక్కు తూర్పు దిక్కు. తెలివిగా సంచరించండి చెప్పాడు సుగ్రీవుడు. అలాగే మహారాజా అన్నాడు వినతుడు. 1,00,000 మంది వానరులతో తూర్పు దిక్కుగా అతను వెళ్ళిపోయాడు. అప్పుడు సుష్యుని చూశాడు సుగ్రీవుడు. తార తండ్రి అతను. మర్యాదగా అతను సమీపించాడు సుగ్రీవుడు. చేతులు జోడించి నమస్కరించాడు. మామ, నువ్వు, మరీచముని కుమారుడు మరీచుడు, అతని తమ్ముడు అర్చిష్మంతుడు మీరంతా పరమణ దిక్కుకు వెళ్లి సీతాదేవిని గాలించండి. 2,00,000 వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. సౌరాష్ట్ర, వాహలిక, సూర, భీమ రాజ్యాలు మీకు